రెండోది ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి ఫ్లైట్ వేసుకొని బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్లో చనిపోయిన ఎవరో ఆర్మీలో చనిపోయిన వాళ్ళకి జవాన్స్ లేకుంటే రైతులు వాళ్ళకేమో డబ్బులు తీసుకుపోయి ఇచ్చారు. ఇక్కడనేమో వాళ్ళు ఇక్కడ సరే అధికారం లేరు కాబట్టి సింపుల్ నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే ఒక నెల జీతం మా 38 మంది లేకపోతే -10 ఎవరు అటు ఇటు అయితే ఇచ్చేస్తాం నెల జీతం అని చెప్పాలి. లేదు అంటే ఆ రోజు చెప్పారు రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్, ఒక ఫ్లైట్ కూడా కొంటామన్నారు. 800 కోట్లు ఉన్నాయని ఆయనే చెప్పాడు. ఇవాళ ఉన్నది అంతా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర. ఒక 25 లక్షలు ఇవ్వలేరా అండి? మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు వినండి ప్లీజ్ నేను చెప్పినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. నార్మల్గా ఏమవుతుంది, ఇలాంటి తొక్కిసలాట ఫస్ట్ ఎవడు పోతాడు? ట్రెడిషనల్గా ఇక్కడ అల్లు అర్జున్ కాకుంటే ఇంకేదైనా జరిగితే ఎవడు పోతాడు? ఫస్ట్ ప్రతిపక్షంలో పోతారు కదా. డిమాండ్ చేయాలి కదా ప్రభుత్వానికి, ₹1 ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. అది అని ఎవడైనా పోయిందా ఈ రోజు దానిక? మీరు నన్ను ప్రశ్నించడం కాదండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యాజ్ ఎ 4th స్టేట్గా అది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఏం చేస్తున్నాడు?